children, good morning Nana. How are you? I hope you were all fine. Okay, so are you doing given homework Nana? So yesterday మనము previous class లో ఏం డిస్కషన్ చేసుకున్నాము? సో if class గురించి డిస్కషన్ చేసుకున్నాం. మనం if class లో ఏంటది? సో బిగినింగ్ ఉంటది అండ్ అదే విధంగా ఎండ్ సెంటెన్స్ ఉంటది అండ్ అదే విధంగా మనకి సో బిఫోర్ ముందు సెంటెన్స్ ఉంటది. దాంట్లో మెయిన్ క్లాస్ ఏది, ఇఫ్ క్లాస్ ఏది, ఒకవేళ మేబీ కామా సో హియర్ మెన్షన్ కామా ఆర్ నాట్ కామా మెన్షన్ చేస్తే ఏంటి, కామా మెన్షన్ చేయకపోతే ఏంటి, నిన్నటి క్లాస్ లో మనం డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. సో పేజీ నెంబర్ 67 లో నాన్న ఇక్కడ చూడండి, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యాజ్ అ సింగిల్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఏ సెంటెన్స్ ఇచ్చాడు నాన్న, సింగిల్ సెంటెన్స్ ఇచ్చారు, ఒక సెంటెన్స్ ఇచ్చారు. మనం దానికి ఏమి యూజ్ చేయాలంట, యూజ్ ఇఫ్. ఏం యూజ్ చేయాలన్నా, యూజ్ ఇఫ్. ఇఫ్ ని యూజ్ చేసి మనం ఆ సింగిల్ సెంటెన్స్ ని రాయాలి. సో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మనకి ఏంటది, స్టార్టింగ్. బిగినింగ్ అంటే స్టార్టింగ్ సెంటెన్స్ అండి, ఓకేనా. సో ద ఫస్ట్ టూ హ్యావ్ బీన్ డన్ ఫర్ యూ. ఈ ఫస్ట్ మనకి ఫస్ట్ టూ మన కోసం చేసి ఉన్నవి, రిమైండర్ మనము చేయాలి, ఓకేనా. సో నిన్న ఒక దాని గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా, సెకండ్ వన్ క్వశ్చన్ చూడనా. సో డోంట్ టీజ్ ద డాగ్, సో ఇట్ విల్ బీట్ యూ. మనము డాగ్ కుక్కని కనుక మనం టీజ్ చేసామనుకోమ్మా, మనం కుక్క తనంతట తాను వెళ్తూ ఉంటుంది, కానీ అలాంటప్పుడు కొంతమంది రాళ్ళు వేయటం, దాని తోకలాగటం అలా చేస్తాయి కదా. అదేంటది, దాని కోపం చేంజ్ చేస్తుంది, సో అది మనల్ని సో కరిసిద్ది అనమాట. సో దీన్ని మనం ఏం ఉపయోగించి రాయాలంటే, సో ఇఫ్ ఉపయోగించి రాయాలి. ఓకే, నేను అక్కడ ఆన్సర్ మాత్రమే రాస్తున్నామ్మా, ఎందుకంటే బికాస్ క్వశ్చన్ హ్యావ్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. క్వశ్చన్ ఉంది కదా నాన్న, టైం వేస్ట్ అయితే నేను ఇక్కడ ఆన్సర్ ఒకటే రాస్తున్నాను, ఓకేనా. సెకండ్ వన్ ఆన్సర్. సో ఇఫ్ యూ సో టీస్, so if you tease the dog, so ఇక్కడ ఏంటది, you will get, సో ఇక్కడ చూడమ్మా, it will beat you. సో దీన్ని ఇక్కడ షార్ట్ ఫామ్ ఉంది, మనం ఎలా రాయాలి ఇప్పుడు మనం. సో it will so beat you. It will beat you. ఓకేనా, మనము ఈ సెంటెన్స్ ని ఇఫ్ ఉపయోగించి రాయాలి. థర్డ్ వన్ అన్నా, సో ఏ చైల్డ్ ఈజ్ ఏ అండ్ బీయింగ్ టీజ్డ్, సో ఐ విల్ ట్రై టు హెల్ప్ హిమ్. ఏ చైల్డ్ ఈజ్ సో బీయింగ్ టీజ్డ్ కి అంటే ఒక చిన్న పాప ఉంటుంది, కొంతమంది మామూలుగా క్యాజువల్ గా ఏడిపిస్తూ ఉంటారు కదా. సో ఐ విల్ ట్రై టు ద హెల్ప్ హిమ్, అతనికి సాయం చేయడానికి అంటే మన ప్రయత్నంగా అతని వ్యక్తి చిన్న పిల్లడికి సహాయం చేయడానికి ప్రయత్నం చేసినాం అనమాట. ఇప్పుడు మనం ఏం ఉపయోగించాలి, థర్డ్ ఆన్సర్ చూడమ్మా. సో ఇఫ్ ఫస్ట్ స్టార్టింగ్ మనము సో బిగినింగ్ లోనే మనం ఏమి ఉపయోగించాలి, ఇఫ్ సెంటెన్స్ లో ఉపయోగించాలి. సో ఇఫ్ ఏ చైల్డ్, సో ఇఫ్ ఏ చైల్డ్ is being so teased, so ఇక్కడ చూడమ్మా, I will try to help him. So it will, so I will so try to help him. Okay, so next fourth ఆన్సర్. క్వశ్చన్స్ రాయట్లేదమ్మా, ఇది మీరు ఒకసారి చూడండి, ఆన్సర్ ఒకటే రాస్తున్నాను నేను, ఓకేనా. ఫోర్త్ వన్ చూడమ్మా, స్టడీ రెగ్యులర్లీ, ప్రతిరోజు కూడా చదివితే యూ విల్ సో డూ వెల్ ఇన్ ద ఎగ్జామినేషన్. మనం ప్రతిరోజు రెగ్యులర్ గా చదివామనుకోండి,
అప్పుడు మనం ఏంటది మనం ఎగ్జామ్ యూ విల్ డూ వెల్ ఎగ్జామ్స్ సో చక్కగా రాస్తాం అనమాట. సో ఇన్ ద ఎగ్జామ్స్ చక్కగా రాయొచ్చు. ఇక్కడ మనం ఎలా రాస్తాము? సో ఇఫ్ యూ study regularly, so you will do well, in the so examination. Okay, next. So fifth answer. So give respect to others. మనము ఇతరులకి గౌరవించామనుకో వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. సో they too will respect you. మనం ఒకరికి గౌరవిస్తే వాళ్ళు మనల్ని కంపల్సరీగా గౌరవిస్తారు. సో if you fifth answer నానా. సో if you respect to others, so they too will respect you. Okay, next sixth one చూడండి అలా. So if does not rain, I will come to your home. ఒకవేళ so it does not rain. ఒకవేళ ఇప్పుడు వర్షం రాలేదనుకోమ్మా, I will come to your home. మరి వర్షం వస్తే ఎలా వస్తాం? ఒకవేళ మేబీ వర్షం రాకపోతే నేను మీ ఇంటికి వస్తానని చెప్తున్నాను అనమాట. ఓకేనా? if you eat so does not rain I will come to your home, or house. Okay, so next seventh one. I feel sad. I express it to someone who carries. సో అదే విధంగా I feel sad అక్కడ ఎలా ఫీల్ అవుతుందంటే సాడ్ గా ఫీల్ అవుతుంది. ఎందుకని? సో I express to the someone, అతను ఏదో ఒకటి వ్యక్తం చేశాడు, తెలియజేశాడు అనమాట. సో who carries అని. సో ఇక్కడ ఏంటది? ఒకవేళ సెవెంత్ వన్ మనం అన్నిటికీ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ మనము. సో దీనికి ఏవి యూజ్ చేసి రాస్తున్నాం? ఆల్మోస్ట్ ఆల్ మనం ఏమడిగిండి ఇక్కడ? సో ఇఫ్ ని యూజ్ చేసి రాయమన్నాడు. బిగినింగ్ అంటే స్టార్టింగ్ లోనే కదా మనం ఇవన్నీ రాసింది. ఓకేనా? సో ఇక్కడ చూడమ్మా సెవెంత్ వన్. సో ఇఫ్ యూ feel sad, so I express so into it to
someone who carries, someone who carries. Okay, next 8th one nana. So I feel unsafe. అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అతను? సో I feel unsafe, unsafe గా లేడంట, unsafe గా ఉన్నాడు. సో I will ask a trusted adult for help. అంటే I will ask, ఇక్కడ ఏం అడుగుతుండో, ask trusted, సో adult for help అంటే అతను అన్సేఫ్ గా ఉన్నాడు కాబట్టి ఎవరైనా సో తనని ట్రస్టెడ్ అడల్ట్ దత్తత తీసుకుంటారని ఎవరి కోసం ఎవరో ఒకళ్ళు తనని హెల్ప్ చేస్తారని హెల్ప్ కోసం చూస్తున్నారు అనమాట. సో ఇఫ్ యూ ఫీల్ అన్సేఫ్, సో 8th ఆన్సర్. సో if you feel unsafe, if you feel unsafe, so if you feel unsafe, so I will ask a trusted, so trusted so adult so for help. Okay namma. So are you noted this one? All of you ఒకవేళ మేబీ shall I rub this nana, ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు టెక్స్ట్ బుక్ లో ఫిల్ అప్ చేయండి. shall I rub this nana? సో మరి 8 వరకు కంప్లీట్ అయ్యాయమ్మా. Next 9th one. So look at the book now. 9th one. I have and distributing so experience. So I will discuss it with my family members. So I have and ikkada em cheptunna, I have and so distributing so experience. atanu em cheptunna atani yokka experience ante entadi మన మామూలుగా సో మీరు స్కూల్కి రెగ్యులర్గా వస్తూ ఉన్నారు కాబట్టి మీకు రాయటంలోనూ చదవటంలోనూ సో చక్కగా మీరు అది మీకు ఏమైంది ఎక్స్పీరియన్స్ లాగా అయిపోయింది. బాగా చక్కగా రాస్తారు, చక్కగా చదువుతారు, చక్కగా మాట్లాడతారు. అదేవిధంగా ఒక పని చేసేటప్పుడు ఒకవేళ అది స్కూల్లో టీచింగ్ కానీ లేకపోతే ఏదన్నా ఒకవేళ కంపెనీలో కానీ ఎక్కడ చేస్తే వాళ్ళకి ఆ పనిలో సో ఎక్స్పీరియన్స్ అయిపోద్ది అనమాట. సో ఐ విల్ డిస్కస్ ఇట్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనమాట, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో. సో ఇఫ్ యూ హ్యావ్ సో 9th one. సో if you have so disturbing experience so experience I will discuss it with my family members.
నెక్స్ట్ సో రీడ్ రెగ్యులర్లీ సో యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. మనం ప్రతిరోజు నానా టెక్స్ట్ బుక్కి మించిన నాలెడ్జ్ మరి ఎక్కడ ఉండదు. టెక్స్ట్ బుక్ని కనుక మీరు రెగ్యులర్గా సో చదివారనుకోండి, దాంట్లోనే నాలెడ్జ్ మరి ఎక్కడో లేదు నాన్న. టెక్స్ట్ బుక్ ఉంది కదా, మీరు టెక్స్ట్ బుక్ని చక్కగా తరువుగా చదివేసి సో ఆ టెక్స్ట్ బుక్ని చక్కగా మీరు చదివి అండర్లైన్ చేసుకోవడం, మీరే స్వయం ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టుకోవడం, ఇలాంటి హార్డ్ బోర్డ్ చదవడం, ఇలా చేస్తే టెక్స్ట్ బుక్ మీకు పర్ఫెక్ట్ అవుద్ది. ఇక్కడ రిమైండర్ ఇంకా సో 9 వరకు కంప్లీట్ అయ్యామ్మా. ఇక్కడ చూడండి సో 10, 11, 12 ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎలా రాయాలో. ఈ 3 మీకు హోంవర్క్ అమ్మా, ఓకేనా. అండ్ ఇక్కడ చూడమ్మా, సప్లై కండిషన్ ఏ పాసిబుల్ రిజల్ట్ టు ద ఫాలోయింగ్. కండిషన్ రిజల్ట్ ఇచ్చాను ఇక్కడ టెక్స్ట్ బుక్ లో. మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం చూడండి ఇక్కడ, ఇఫ్ యూ డు నాట్ వాటర్ ద ప్లాంట్స్, ఒకవేళ నువ్వు మొక్కలకి వాటర్ పోయకపోతే ఏమవుతావి, సో అక్కడ ఇక్కడ రాసాయి, ఓకేనా. ఇఫ్ యూ కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్, మన చుట్టుపక్కల ప్రాంతాలలో మనం మన 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 ఇల్లు ఉంది, మన చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి కదా, సో అన్క్లీన్ గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందో సో ఇక్కడ దీని ఇచ్చిన ప్రకారం మీరు రిజల్ట్ రాయండి. ఈ 2 మీకు homework, okay Nana. So today end of this class, Nana. Tomorrow will be continuation. So next one. So Nana, bye. Take care. See you.